హౌదీ మోదీ, నమస్తే ట్రంప్ అంటూ హల్చల్ చేశారు. ట్రంప్ నాకు గొప్ప మిత్రుడంటూ కలరింగ్ ఇచ్చారు. నిజమేననుకున్నారు అదంతా. అయితే అసలు విషయం ఇప్పుడు బయటపడింది. విశ్వగురువుగా తనకు తాను ప్రచారం చేసుకునే మోదీ మాట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు చెల్లుబాటు కాలేదు. సుంకాలు తగ్గించాలంటూ మోదీ స్వయంగా వెళ్లి కలిసిన ప్రయోజనం దక్కలేదు. ఫలితం భారత ఉత్పత్తులపై 25% టారిఫ్లు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించేశారు. అంతటితో ఆగకుండా భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అవహేళన చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ మోదీ మౌనంగానే ఉన్నారు తప్ప ట్రంప్ వైఖరిని ఎండగట్టలేదు. ఈ పరిణామాలను విశ్లేషిస్తున్న నిపుణులు అమెరికా విషయంలో మోదీ దౌత్యం విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్లో తమకు వాణిజ్య ఒప్పందం కుదిరిందంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు చమురు నిల్వలను పెంచుకోవడంలో కలిసి పనిచేస్తాయని అన్నారు. అంతటితో ఆగకుండా భారత్పై ప్రేలాపనలు చేశారు. భవిష్యత్తులో భారత్కు పాకిస్తాన్ చమురు విక్రయించవచ్చంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ మోదీ ఖండించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా, భారత్ను ఉద్దేశిస్తూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు.